ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 12వ శ్లోకములు పాడుకుంటున్నాం. రాగము శుద్ధ సావేరి రాగము. దీనికి దేవక్రియ అని ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. శృతి 1వ శృతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థా నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. ఇప్పుడు మనం ఈ 12వ శ్లోకమునకు గాయకులకు స్వరములు పాడుకుంటున్నాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరములు వస్తాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. ఇది వినడానికి బాగుంటుంది అన్నమాట. పా 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 మ పా 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 దా పా 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 మ ప పరి రిద్దా దా దా స పా పా మా మ పద సా స స సరి దా సరి మా సరి స సా. ఇప్పుడు మనం ఈ 12వ శ్లోకానికి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అన్ని వాయిద్య కళాకారులకు నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తూ అనుస్వరములతో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. రాగం శుద్ధ సావేరి రాగము. ఈ రాగమునకు దేవక్రియ అని పేరు కూడా ఉంది. శృతి 1వ శృతి అనమాట. సరి మ పద సా సాధ ప మరి సా. సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. డిసెండింగ్ అంటే సేమ్ అవి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మాలో ప్రారంభమవుతుంది అనమాట. ఏషా మ ప పా అంటే బాగోదు. ఏ మప, ఈ మపాని ఏ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. పా పా ఏషా బ్రాహ్మీ పా 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 ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ మ పా 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 నైనాం పసదా దా పా అంటే బాగోదు. నై పసద, ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. నై నాం దాప, ఈ దాపాని పా అని పాడుకోవాలి. దా పా 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 నై నాం ప్రాప్య విముఖ్య మ పద్ద పా విము మ పా సరిపోయింది. హ్య దప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. మ పప్ప విముఖ్య తీ మామరి సమరి, ఈ మామరి సమరిని తీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి రీ అని పాడుకోవాలి. మ పప్పరి విముఖ్యతి దా పా పా ప మ ప పరి నైనాం ప్రాప్య విముఖ్యతి. నెక్స్ట్
స్థిత్వా స్యా స్థి రి త్వా మపద, ఈ మపదాన్ని మనం దా అని పాడుకోవాలి. రిద్దా స్థిత్వా స్యా దా మంత దాస రిద్దా దా దాస స్థిత్వా స్యామంత కాలే దపప, ఈ దపప అని మనం పాప అని పాడుకోవాలి. పాప కాలే పీ దపమా పమా, ఈ దపమా పమ అని మనం మా అని పాడుకోవాలి. రిద్దా దా దాస పాప మా స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మపద సాస, సరిపోయింది. బ్రహ్మ నిర్వాణ మృచ్య సస్స మపద సాస సస్స బ్రహ్మ నిర్వాణ మృచ్య తీ. చూసారా, తీ ఒకే సాహిత్య అక్షరం. ఇక్కడ సా సదప మరి సా మరి మరి, ఈ సా సదప మరి 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 సా మరి మరి, ఇదంతా కూడాను మనం రి అని పాడుకోవాలి. సా సదప మరి స మరి మరి రీ మపద సా సరి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి బ్రహ్మ సాదాస, ఈ సాదాసను మనం దాస అని పాడుకోవాలి. బ్రహ్మ నిర్వా రిప్పమ పమమా, ఈ రిప్పమ పమమా అని మనం నీ, అది నీ పమ పమమా, దీన్ని మా అని పాడుకోవాలి. నిర్వా రిమ్మా సా దాస బ్రహ్మ నిర్వాణ రిప్పమ రిసా నీ, అది రి రి అనమాట. రి రా పమ పమమా, ఈ పమ పమమా అని మనం మా అని పాడుకోవాలి. రిమ్మా నిర్వాణ రిసా, ఈ రిసాని సా అని పాడుకోవాలి. రిమ్మా సా నిర్వాణ మృచ్యతి రిస్ససా దాస రిమ్మా సరిస్ససా బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. ఇప్పుడు మనం గాయకులకు స్వరాలు పాడుకుందాం. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని వస్తాయో అన్ని స్వరాక్షరములు వస్తాయి. పా 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 మ పా 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 దా పా 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 మ ప ప రీ రి దా 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 స పా పా మా మ పద సా స స స రీ దాస రిమ్మా సరిస్ససా. చక్కగా క్లియర్గా మన వీడియో చూసినప్పుడు అందరికీ కూడా, అటు గాయకులకు ఇటు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి చక్కగా మీకు ప్లే చేసుకునే విధానం, పాడుకునే విధానం దొరుకుతుంది అనమాట. ఫస్ట్ శ్లోకం పాడుతున్నాను, దానికి యాజ్ ఇట్ ఈస్గా గాయకులకు స్వరాలు పాడుతున్నాను, మళ్ళీ కీబోర్డ్ ప్లే చేస్తూ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి ప్లే చేస్తున్నాను. మీరందరూ చక్కగా ఇవి ప్లే చేసుకుంటే చాలా సంతోషపడతాను. తెలియని వారికి మనం ఇస్తున్నాం అనమాట, తెలిసిన వారికి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు. చాలా చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో
ఇంకొక మంచి పాటతోనూ ఇంకొక భగవద్గీత శ్లోకంతోనూ మీ ముందుకు వస్తాను. నమస్తే మీ వాచస్పతి.